హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ వాసవి వ్లాగ్స్. ఇవాళ అయితే మనకి చాలా యూస్ఫుల్ టిప్ అయితే చెప్తాను మీకోసము. అదేంటిదంటే, మనం పచ్చి పాల పైన మీగడతో కూడా మనం నెయ్యిని చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. సో ముందుగా అయితే ఒక 3-4 డేస్ నుంచి అయితే నేను పచ్చి పాల పైన అయితే మీగడ తీసి పెట్టుకుంటున్నాను. సో ఇదైతే చాలా బాగుంటుంది. నెయ్యి మనకి కాచిన నెయ్యి, పెరుగు పైన నెయ్యి తోడు, అలాగే కాచిన పాల మీద తోడు, ఇలా టేస్ట్ దానికన్నా బాగుంటుంది ఈ నెయ్యి. సో ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి. చాలా సింపుల్ ప్రాసెస్, మనకంత పని లేకుండా చాలా సింపుల్గా అయిపోతుంది. సో ముందుగా అయితే మనం మీగడ తీసుకొని పెట్టుకోవాలి. సో మనకు ఒక బౌల్ నిండిన తర్వాత మనం పొయ్యి పైన ఒక కడాయి పెట్టుకొని అందులో మనం ఎలాంటివి మిక్సీ పట్టకుండా, గ్రైండ్ చేయకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో మనం ముందుగా తీసి పెట్టుకున్న మీగడనైతే మొత్తం అందులో కడాయిలో వేసి మనం లో ఫ్లేమ్లో ఎక్కడ మాడకుండా ఈవెన్గా చాలా మొత్తం తిప్పుతూ మంచిగా కుక్ చేయాలి. సో ఇలా ఎప్పుడు కలుపుతూనే ఉండాలి. సో అలా కలుపుతుంటేనే మనకి నెయ్యి ఎక్కడ మాడకుండా, అడుగంటకుండా. సో మనం ఇలా నెయ్యి చేసుకుంటేనైతే మనకి టైం వేస్ట్ అవ్వదు. అలాగే చాలా ఈజీ ప్రాసెస్, చాలా తొందరగా అయిపోతుంది. సో మనం ఎప్పుడు పెరుగు తోడు పెట్టి, పెరుగు అయిన తర్వాత దాని నుంచి వెన్న తీసి, పాలు మరగపెట్టి, దాని నుంచి మీగడ తీసి చేస్తే చాలా టైం పడుతుంది. సో ఇదైతే మనం నైట్ పాలు పొద్దుట తీసుకుంటే నైట్ వరకు మీగడ కట్టేస్తుంది, నైట్ తీసుకుంటే పొద్దుట వరకు మీగడ కట్టేస్తుంది. సో మీగడ తీసి మనం స్టోర్ చేసుకొని తర్వాత ఒక బౌల్ నిండిన తర్వాత మనం ఇలా చేసుకుంటే అయితే మనకి నెయ్యి వస్తుంది. అలాగే పాలు కూడా ఎక్కడ చెడిపోకుండా మనం దానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా అయితే చాలా సింపుల్గా అయిపోతుంది వర్క్. అలాగే మిక్సీ పట్టే పని కూడా ఉండదు, వెన్న తీసే పని కూడా ఉండదు. సో మనం మీగడ తీసేసి డైరెక్ట్ ఇలా పొయ్యి పైన బాండి పెట్టుకొని మనం ఈజీగా చేసుకోవచ్చు. సో ఇలా మీగడ వేసిన తర్వాత మనకి నురగ రావడం స్టార్ట్ అయితే నెయ్యి బయటికి వస్తుంది అన్నట్టు. సో నురగా స్టార్ట్ అయిన తర్వాత మనకు అంతగా మాడదు. సో ఇప్పుడైతే చాలా కేర్ఫుల్గా చూస్తుండాలి, ఎక్కువ మాడితే కూడా టేస్ట్ వేరవుతుంది నెయ్యిది. సో ఇలా మరుగుతూ బురుగు పైనకి వచ్చే టైంలో మనం బురుగు కాసేపు ఒక 2-3 మినిట్స్ ఉంచేసి అయితే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సో బురగ రావడం అయితే స్టార్ట్ అయ్యింది. ఇలా కలుపుతూ ఉండాలి, లేదంటే ఆ బురుగు పైనకి పొంగి నెయ్యి అంతా కింద పడిపోతుంది. సో అందులో మనకి ఆ నెయ్యిలో ఉన్న సో ఆ బ్లాక్దంతా మనకి పైన నురగలో వస్తుంది. అదంతా మనము చక్కెర వేసుకొని తిన్నా, రైస్లో కారం వేసుకొని తిన్నా టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఒక్కసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది నెయ్యి పూసగా. సో మనకి ఎక్కువ వర్క్ ఉండదు, చాలా ఈజీగా అయిపోతుంది. సో ఇదైతే నేను ముందు చేసిన నెయ్యి మీకు చూపించాలనేసి చూపిస్తున్నా. సో అందులోనే మళ్ళీ ఇప్పుడు వడగట్టుకుంటున్నా. నాకైతే ఒక బాక్స్ నిండింది. మనం 2 జాలీలు పెట్టి అయితే వడగట్టుకోవాలి, ఎందుకంటే మనకి ఆ మాడింది కూడా మనకి ఇందులో రాకుండా ఉంటుంది. ఒక దాని నుంచి నెయ్యి వచ్చిన కింది దాంట్లో మనకి పడి మనకి అంత మాడు స్మెల్ రాదు నెయ్యి. సో ఇలా అయితే మనకి నెయ్యి టేస్ట్ ఉంటుంది. సో అంత మాడకుండా మనం పచ్చిగా ఉన్నప్పుడు తీసే సగం నెయ్యి అందులోనే ఉంటుంది, ఇది కూడా తొందరగా పాడవుతుంది. సో ఇలా కొంచెం బ్లాకిష్గా అయినాక మనం పక్కకు తీస్తే నెయ్యి చాలా బాగుంటుంది. సో ఇందులోనైతే కారం అయినా సరే, చక్కెర అయినా సరే, చక్కెర వేసుకొని తింటే అయితే సేమ్ కలాకండ్ స్వీట్ లాగా ఉంటుంది. పైన అంత బ్లాక్గా ఉంది కానీ లోపల మనకి తీయగా స్వీట్లా చాలా బాగుంటుంది. సో సెకండ్ జాలీలో అయితే అంత వచ్చింది. సో నెయ్యి అయితే ప్యూర్గా వచ్చింది మనకి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.